ఆంజనేయ స్వామికి శని ఎందుకు పట్టదో మీకు తెలుసా? రావణాసురుణ్ణి సంహరించటానికి హనుమంతుడు వారధి నిర్మించటానికి రాళ్లు మోస్తూ సముద్రంలో వేస్తూ ఉండగా శనిదేవుడు హనుమంతుని దగ్గరికి వచ్చి, ఓ హనుమ, నీకు శని పట్టబోతుంది. ఎందుకంటే నేను ఆ ఈశ్వరుణ్ణే విడిచిపెట్టలేదు. నువ్వు రుద్రస్వరూపుడవు, అయినా కూడా వదలను అని అనగా హనుమంతుడు ఇలా అంటాడు, శనీశ్వర, నేను రామకార్యం చేస్తున్నాను, నన్ను ఏమి చేయవద్దు అని అంటాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్లకు పడతాను, సరేనా అని అనగా ఆంజనేయుడు ఈ విధంగా బదిలిస్తాడు, నా కాళ్ళు రామసేతు కట్టడానికి బండరాళ్లు తేవాలి, నా కాళ్లలోకి వద్దు అనగా శనీశ్వరుడు, మరి గుండెలోకి ప్రవేశించనా అంటే దానికి ఆంజనేయుడు, వద్దు స్వామి, నా గుండెల్లో సీతారాములు ఉన్నారు, అక్కడ కూడా వద్దు చెప్పటంతో శనీశ్వరుడు, అయితే నీ తలపై ఎక్కుతా అని చెప్పగా హనుమంతుడు ఇలా అంటాడు, 7 క్షణాలు రామనామాన్ని ఆపుతా, ఎక్కు తండ్రి అని అనగా ఇది విన్న శనీశ్వరుడు హనుమంతుని తలపై ప్రవేశిస్తాడు. కానీ ప్రవేశించిన 2 నిమిషాలకే హనుమంతుడు మోసే పెద్ద పెద్ద రాళ్ల బరువు తట్టుకోలేక హనుమంతుని తల నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంటాడు, నిత్యం రామనామాన్ని జపించే ఈ హనుమంతుడి జోలికి ఇంకెప్పుడు రాకూడదు అని అక్కడి నుంచి నమస్కరించి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్ అని కామెంట్ చేయండి.